మా సొంత మాటలు కాదు. దైవ గ్రంథంలో వ్రాసి ఉన్న ప్రతి మాట ఈ లోకమును రక్షించే మాట. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని కాదు కానీ ఈ లోకమంతా రక్షింపబడాలని, ఈ లోకమంతా దీవెన పొందాలని, లోకమంతా సాతాను నుండి, దుష్టిని నుండి, శాపము నుండి విడిపించబడాలని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా ఈ లోకాన్ని రక్షించుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఈ మంచి మాటలు ప్రకటించడానికి దేవుడు దైవ సేవకుల్ని ఆయా ప్రాంతాలకు పంపించి ఆ ప్రాంత వాసుల మీద దేవునికి ఉన్న ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. మరి ఈ విధంగా వచ్చి ఈ ప్రాంతం అందరూ వినాలి దేవుని మాటలని మరి చెప్పటంలో ఏంటి మాకు ప్రయోజనం అంటే, ఒక మంచి మాట మనకు తెలిసినప్పుడు 10 మందికి దాన్ని పంచాలి. అదే ప్రేమ అంటే. హల్లెలూయా. ఒక మంచి మేలు మా జీవితంలో మేము పొందుకున్నాం కనుక ఈ మేలు అందరూ పొందుకోవాలని మా ఆశ. దాని కొరకు ఎంతో ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తూ ప్రజలందరూ మేలు పొందుకోవాలి, వాళ్ళ బ్రతుకులు మార్చుకోవాలి. వారు ఒకవేళ చెడు జీవితంలో ఉంటే ఆ చెడు జీవితాన్ని వాళ్ళు మార్చుకోవాలి. త్రాగుబోతు జీవితంలో ఉంటే త్రాగుబోతు జీవితం నుంచి విడుదల పొందాలి. తిరిగే జీవితం ఉంటే తిరుగుబోతుతనం నుండి విడిపించబడాలి. ఇలా దుర్వ్యసనాల పాలై తిరుగుతున్న ప్రజలని దేవుని యొక్క మార్గంలోకి నడిపించడానికి ఎంతో ప్రయాసపడి ప్రార్థనలు చేస్తూ ఆయా ప్రాంతాల్లో దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. దేవుని స్తోత్రం.